మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 8 కుంభరాశి వారికి మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరిగేది ఇదే. అందరికీ నమస్కారం. మార్చి 8 మధ్యాహ్నం 12 గంటల తర్వాత కుంభరాశి వారికి జరగబోయేటటువంటిది 100% ఇదే. కాబట్టి కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా వీడియోని తప్పకుండా చూడండి. స్కిప్ చేయకుండా వీడియోని చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. కుంభరాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ రాశికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి అనేది చాలా మంచి రాశి, అంటే రాశుల్లోకెల్లా మంచి రాశి అనే చెప్పుకోవచ్చు. నిజానికి వేద పండితులు కూడా చెబుతున్నారు ఏమిటంటే కుంభరాశిలో జన్మించాలి అంటే చాలా అదృష్టం ఉండాలి అని. ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టపరంగా ఉండాలి. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆర్భాటం ఉంటుంది, అలానే ఎక్కువగా మంచితనం కూడా ఉంటుంది. అలానే వీరు చాలా అంటే చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ఇతరుల పట్ల మంచి గౌరవమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. వీరితో ఎవరు మాట్లాడినా సరే అట్టే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క మాట తీరు అనేది ఇతరులని ఆ విధంగా ఆకట్టుకుంటుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి క్షమాగుణం, జాలిగుణం, దయాగుణం ఉంటుంది. పొరపాటున ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేసినా సరే ఆ తప్పుని మన్నించేంత గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువ ఆరోగ్యం సహకరిస్తుంది. అలాగే వీరు ఏ పని చేయాలి అన్నా ఆరోగ్యం అనేది ఎక్కువగా సహకరిస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల తగినటువంటి శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు, సమయ పాలన పాటిస్తారు. అంతేకాకుండా ఆరోగ్యం విషయంలో శ్రద్ధతో పాటు కొన్నిసార్లు ఆరోగ్యం గురించి కూడా దేవతలను పూజించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క సక్సెస్కి కారణం మీరు ఆరోగ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక పెద్దలను చాలా గౌరవిస్తూ ఉంటారు. పెద్దల పట్ల మంచి గౌరవ మర్యాదకరమైన భావన కలిగి ఉంటారు. ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే తిండి పెట్టే అంతవరకు కూడా బయటికి పంపించరు. అంతటి గొప్ప మనస్తత్వం. ఎవరైనా ఇంటికి వస్తే కడుపు నిండా తినేసి హ్యాపీగా ఇంటికి పంపించాలి అనేటటువంటి మనస్తత్వం వీరికి ఉన్న దాంట్లో నుండే చిన్న సగాన్ని అయినా సరే వేరే వ్యక్తులకి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. నలుగురితో పాటు సంతోషకరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే మనస్తత్వం ఈ రాశి వారిది. ఈ రాశి వారు కుళ్ళు కుతంత్రాలతో ఉండకుండా ఎప్పుడూ కూడా సంతోషకరంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఎంతో మంచి వ్యక్తులనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. హార్డ్ వర్క్ ఉంటుంది. ఈ రాశి వారికి ఏ పని చేసినా కూడా సక్సెస్ వస్తుంది. వీరైతే కనుక జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళటానికి నిరంతరం పరిశ్రమిస్తూనే ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 8న వీరైతే కనుక మధ్యాహ్నం 12 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఏమిటంటే కనుక ఈ రాశి వారికి సంబంధించి డబ్బు వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎదురు కాబోతుంది. ఇంతకుముందు ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇచ్చి ఉంటే కనుక వారు మీ డబ్బుని మీకు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇంతకుముందు మీరు ఎవరికైనా డబ్బుని కానీ బంగారం కానీ ఎప్పుడైనా మీరు సహాయంగా ఇచ్చి ఉంటే తాకట్టులో ఉన్నవి విడిపించి ఉండి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. తాకట్టులో ఉండే బంగారాన్ని సైతం విడిపించేటటువంటి సామర్థ్యం మీకు కలగబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అధిపతి అయిన శనీశ్వరుడు వీరికి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. పూర్తి అనుకూలత ఉంటుంది. ఈ సమయంలో ఉండటం కారణంగా చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది. మీ యొక్క ఆగిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయబడతాయి. మీరు అనుకోని ఒక ముందు ఆలోచన అయితే మీ వ్యాపార రంగానికి సంబంధించి కానీ ఉద్యోగ రంగానికి సంబంధించి కానీ మీ ముందుకు రాబోతుంది. పెండింగ్ లో పడిన పనులు పూర్తి కాబోతున్నాయి. సంతోషకరమైన ఫలితాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ దక్కబోతుంది. మంచి రాబడి అలాగే ఖచ్చితమైన జరుగుబాటు ఈ రాశి వారికి ఉంటుంది. ఎందుకంటే కనుక వీరికి ఉన్నటువంటి వ్యక్తిగతం కారణంగా అలాగే వీరు పనిచేసేటటువంటి హార్డ్ వర్క్ కారణంగా వీరికి అన్ని అనుకూలంగా జరుగుతాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల పట్ల సంతోష భావాలు వ్యక్తమవుతాయి. ఇక ఈ రాశి వారు శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే నవగ్రహాలకు పూజ చేయడం ద్వారా వీరైతే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.